అడియోస్ అమిగో. ఇయర్ ఆగస్ట్ 9th మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా 2 hours 36 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే బేసిక్ ప్లాట్ ఏంటంటే, కష్టాల్లో ఉన్న మన హీరోకి ధనవంతుడైన ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, హీరోకున్న కష్టాలు తీరేయా లేదా అన్నదే స్టోరీ. మూవీ అయితే బాగా డ్రాగ్ చేశారు. ఏదో ఉంది అని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు, కానీ అక్కడ చూస్తే ఏముండదు. ఆ కోటీశ్వరుడి క్యారెక్టర్ అయితే అసలు ఏమనుకుని రాశారో అసలు అర్థం కాలేదు నాకు. తనకు ఒక గొప్ప బ్యాక్ స్టోరీ ఉన్నట్టు రాశారు, దాని నుంచి బయట పడటం కూడా రాశారు. ఇదంతా జరిగాక మళ్ళీ తను తిరిగి అలాగే ప్రవర్తిస్తాడు. అమ్మ అంటారు, హాస్పిటల్ అంటారు, స్టోరీని అక్కడక్కడే తిప్పి మన బ్రెయిన్ ని జెయింట్ వీల్ చేసేసారు. గట్టిగా మాట్లాడుకుంటే ఒక 1 hour లో అయిపోయే మూవీని బాగా డ్రాగ్ చేసి 2.5 hours తీశారు. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ప్రొడక్షన్ క్వాలిటీ, అదైతే హై క్వాలిటీలో ఉంది. బీజిఎం అయితే జేక్స్ విజయ్ గారు అంట, ఏదో అక్కడక్కడ కొంచెం పర్లేదు అంతే. పర్ఫార్మెన్సెస్ అయితే పెద్ద చెప్పుకునే అనిపించలే నాకు. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, స్టోరీలో పొటెన్షియాలిటీ ఉన్నా కానీ దాన్ని బాగా సాగదీసి ఇంట్రెస్ట్ పోయేలా చేశారు. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూసింటే నీకు అనిపించిందో కామెంట్ చేయి. నీకు కనుక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.